నక్సల్స్ ఊనికి ప్రశ్నార్థకమయ్యే బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు తెర మీద కూడా వచ్చింది. ఎస్, ఖచ్చితంగా ఛత్తీస్గఢ్ వేదికగా ఒక దండకారణ్యంలో జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత సుధాకర్ మరణించినట్లుగా తెలుస్తోంది. సుమారుగా అతనిపై 1.5 కోటి రివార్డు ఉంది. సో ఏదైతే ఆపరేషన్ కరిగుట్టల తర్వాత హిడ్మా కనిపించకుండా పోయాడు, హిడ్మాని టార్గెట్గా ఇప్పుడు అబూజ్మడ్ అడవులన్నీ జల్లెడ పెడుతున్నటువంటి పోలీసులు, ఈ భద్రతా దళాలు ఖచ్చితంగా అక్కడ సమీపంలో ఉన్నటువంటి అరణ్యాన్ని, మరీ ముఖ్యంగా అక్కడ ఒక నేషనల్ పార్క్ ఉంది, ఆ నేషనల్ పార్క్లో హిడ్మా అతని దళ సభ్యులు తలదాచుకున్నట్లుగా ఉన్నటువంటి పక్కా సమాచారంతో ఇప్పుడు జవాన్లు అణువణువు జల్లెడ పెడుతున్నటువంటి సందర్భాన ఇప్పుడు పోలీసులకు అక్కడ మావోయిస్టులు తారసపడినటువంటి సందర్భం ఈరోజు. సో ఈరోజు అక్కడ ఎదురు కాల్పులు జరగడం, ఆ వెంటనే ఓ మావోయిస్ట్ అగ్రనేత నేల కొరగడం కూడా జరిగిపోయాయి. సో మావోయిస్ట్ అగ్రనేత సుధాకర్ మృతి నిజంగా మావోయిస్టులకి మావోయిజానికి తీరని లోటంటూ కూడా మాజీ నక్సల్ చెప్తున్నారు. సో ఏదైతే 2000 సుమారుగా వైఎస్ హయాంలో చూసుకుంటే కనుక ఖచ్చితంగా శాంతి చర్చల పేరిట సుధాకర్ కూడా ప్రముఖంగా ఉన్నటువంటి పరిస్థితి. సో సుధాకర్పై ఉన్నటువంటి రివార్డ్ ఎంతో తెలుసా? 1.5 కోటి పైగా రివార్డ్. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఒకసారి చెప్తాను దీనికి సంబంధించి. సో ఏపీకి చెందిన సెంట్రల్ కమిటీ సభ్యుడిగా సుధాకర్ ఉన్నారు. ప్రస్తుతం ఆయన మృతి చెందారు. సుధాకర్ తలపై 1 కోటి రూపాయల పోలీసు రివార్డు ఉంది. గతంలో శాంతి చర్చల్లో పాల్గొన్న మావోయిస్ట్ నేత సుధాకర్ నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో హిడ్మా అలాగే అగ్రనేతల భేటీ, అటవీ ప్రాంతంలో డిఆర్జీ ఎస్టీఎఫ్ దళాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా తారసపడ్డ మావోయిస్టులు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు, మావోయిస్టులకు పోలీసులకు మధ్య కొనసాగుతున్న ఎదురు కాల్పులు. సో దీనికి సంబంధించిన బ్రేకింగ్ చూసాం. దీనికి సంబంధించిన సారాంశం కూడా ఒకసారి చూసేద్దాం. ఎదురు కాల్పుల్లో మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్ మృతి చెందిన అనంతరం కేంద్ర బలగాలు మరో కీలక ప్రాంతాన్ని లక్ష్యంగా ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కర్రిగుట్టలను జల్లెడ పట్టడంతో పాటు అబూజ్మడ్లోకి చొచ్చుకు వెళ్లిన బలగాలు ఇటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దుల్లోని మరో కీలక అభయారణ్యం దిశగా అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆ 2 రాష్ట్రాలను విడదీసే ఇంద్రావతి నదిని ఆనుకుని ఉన్న నేషనల్ పార్క్ అడవులను జల్లెడ పట్టడంపై దృష్టి సారించారంటూ వస్తున్న వార్తలు మావోయిస్టుల్లో కలకలం రేపుతున్నాయి. మావోయిస్టులకు మరో రహస్య స్థావరంగా ఉన్న నేషనల్ పార్క్ అభయారణ్యంలో పార్టీ అగ్రనేతలు తలదాచుకుని ఉన్నారన్న అంచనాతో కేంద్ర సాయుధ బలగాలు సమాహితమైనట్లుగా తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సుమారు 2800 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న నేషనల్ పార్క్ అడవులను మావోయిస్టులు కంచుకోటగా ఎంచుకున్నారు. అక్కడి బీజాపూర్ జిల్లా నుంచి ఇంద్రావతి నది మీదుగా మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోకి ప్రవేశించే అవకాశం ఉండడంతో మావోయిస్టులు నేషనల్ పార్క్ అడవుల్లో స్థావరాలను ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలను కొనసాగించారు. కర్రిగుట్టలను జల్లెడ పట్టిన సమయంలో తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు కమిటీతో పాటు ఆ పార్టీ కీలక నేత హిడ్మా ప్రాతినిధ్యం వహించే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ దళాల ఆచూకీ లభిస్తుందని కేంద్ర బలగాలు అంచనా వేశాయి. ఛత్తీస్గఢ్ వేదికగా ఈ నేషనల్ పార్క్ వేదికగా జరిగినటువంటి ఈ యొక్క భారీ ఎన్కౌంటర్కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, చెప్పండి. మావోయిస్ట్ అగ్రనేత సుధాకర్ని మట్టుపెట్టినట్లుగా తెలుస్తోంది. అతనిపై 1.5 కోటి రివార్డు సైతం ఉంది. గతంలో వైఎస్ హయాంలో శాంతి చర్చలు జరిపిన మావోయిస్ట్ అగ్రనేతల్లో కూడా ఇతను కూడా ఒకరు సుధాకర్. దీనికి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? హిడ్మాకి ఎంత దూరంలో ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు? కృష్ణ, ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ లో భాగంగా మావోయిస్టుల అత్యంత రహస్య స్థావరాలపై భద్రతా బలగాలు కన్వేసాయనే చెప్పుకోవాలి. ఇటీవల కర్రగుట్ట, తర్వాత అబూజ్మడ్, ప్రస్తుతం నేషనల్ ఏరియా పార్క్ అటవీ ప్రాంతాన్ని భద్రతా బలగాలు టార్గెట్ గా చేసుకున్నట్టు తెలుస్తుంది. మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ కింగ్ పిన్స్ నేతల లక్ష్యంగా ఈ ఆపరేషన్ భద్రతా బలగాలు ఈ ఏడాది ఏప్రిల్ 21 చేసినట్లు మనకు సమాచారం అయితే ఉంది. ప్రస్తుతం ఈ ఆపరేషన్ లో భాగంగానే ఈ రోజు ఉదయం నుంచి చాలా పెద్ద ఎత్తున నేషనల్ ఏరియా పార్క్ అటవీ ప్రాంతంలో డిఆర్జీ కావచ్చు, బస్టర్ ఫైటర్ కావచ్చు, కోబ్రా, స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలన్నీ కూడా సంయుక్తమైనటువంటి ఆపరేషన్ నిర్వహించాయి. ఈ ఆపరేషన్ లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్, ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి కీలకమైనటువంటి మావోయిస్ట్ నేత, ప్రస్తుతం కేంద్రలో వన్ ఆఫ్ ద మెంబర్ గా ఉన్నటువంటి 10 లక్ష్మీ నరసింహాచలం అలియాస్ గౌతమ్ అలియాస్ సుధాకర్ మృతి చెందినట్లు మనకు గత కొద్దిసేపు విశ్వసనీయ సమాచారం అయితే అందింది. ప్రస్తుతం ఈ అంశాన్ని అటు భద్రతా బలగాలు అధికారికంగా ధృవీకరించాల్సి అయితే ఉంది. అయితే ప్రధానంగా నేషనల్ ఏరియా పార్క్ అటవీ ప్రాంతం అనేది అటు ఛత్తీస్గఢ్ కు, మరోవైపు మహారాష్ట్రకు సరిహద్దుగా ఉంటుంది. ఇంద్రావతి
నదిని ఆనుకొని ఉన్నటువంటి ఈ నేషనల్ ఏరియా పార్క్ అటవీ ప్రాంతాన్ని గత కొన్నేళ్లుగా మావోయిస్టులు అత్యంత సేఫ్ జోన్ గా పరిగణిస్తున్నారు. అత్యంత సేఫ్ జోన్ గా అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. అనేక స్థావరాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆయుధ సామాగ్రిని కూడా పూర్తి స్థాయిలో అదే ప్రాంతంలో నిల్వ ఉంచుకొని కార్యకలాపాలను సాగిస్తున్నట్లు నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ రోజు ఈ ఆపరేషన్ ని లాంచ్ చేసినట్లు మనకు సమాచారం ఉంటుంది. మొత్తంగా ఇటీవల మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావు మృతి ఉదంతం తర్వాత అటు మావోయిస్ట్ పార్టీ క్యాడర్ లో తీవ్రమైనటువంటి ఆత్మస్థైర్యం అయితే కోల్పోవడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ రోజు జరిగినటువంటి ఆపరేషన్ లో మరొక కేంద్ర కమిటీ సభ్యుడు మృతి చెందడంతో ప్రస్తుతం చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి, ఒక ఆత్మస్థైర్యాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీ క్యాడర్ లో అయితే నెలకొంది. రాధాకృష్ణ, అయితే ఉదయ్ మరొక విషయం, 2800 చదరపు కిలోమీటర్లు అన్నట్లుగా తెలుస్తోంది ఈ నేషనల్ పార్క్ మొత్తం అంతా కూడా. సో పదుల సంఖ్యలో ఉన్నటువంటి బలగాలు సరిపోతాయా, లేకపోతే మరికొన్ని బలగాలను కేంద్రం దించే అవకాశం ఉందా? ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అక్కడ? నిజానికి ప్రస్తుతం మావోయిస్టులకు దండకారణ్య వ్యాప్తంగా ఉన్నటువంటి కీలకమైనటువంటి సేఫ్ జోన్ తొలుత అబూజ్మడ్ గా భావించారు. అక్కడ 4000 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం ఉంది. ఆ తర్వాత కర్రెగుట్ట మొదటి నుంచి కూడా మావోయిస్టులకు సేఫ్ జోన్ గా ఉంది. అది 1200 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది. ప్రస్తుతం నేషనల్ ఏరియా పార్క్ అటవీ ప్రాంతం 2800 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించింది. ఇది 2 రాష్ట్రాలు, దండకారణ్యంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి 2 రాష్ట్రాలు, ఛత్తీస్గఢ్ కు మరోవైపు మహారాష్ట్రకు సరిహద్దుగా ఉన్నటువంటి ఏరియా పార్క్ అంతా కూడా మావోయిస్టులకు సేఫ్ జోన్ గా ఉన్నారు. ఒకవైపు ఛత్తీస్గఢ్ పోలీసులు కాల్పులు జరిపినప్పుడల్లా మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలకి అటు మావోయిస్టులు ప్రవేశించి అక్కడ సేఫ్ జోన్ గా మలుచుకోవడం, మరోవైపు మహారాష్ట్ర నుంచి C60 కమాండోస్ యాంటీ నక్సల్స్ ఆపరేషన్ నిర్వహించిన సమయంలో ఛత్తీస్గఢ్ లోని నేషనల్ ఏరియా పార్క్ లో తలదాచుకోవడం మావోయిస్టులకు మొదటి నుంచి కూడా ఒక ఆనవాలంగా మారినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం అటు దండకారణ్యం వ్యాప్తంగా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా మావోయిస్టులకు సేఫ్ జోన్ లేకుండా చేయడమే ప్రధాన లక్ష్యం అని చెప్పి మొదటి నుంచి కూడా భద్రతా బలగాలు చెప్తున్నాయి. కేంద్ర హోంశాఖ కూడా అదే ప్రాతిపదికన ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ ని కూడా లాంచ్ చేసింది. సో ప్రధానంగా తెలంగాణకు సంబంధించినటువంటి క్యాడర్, తెలంగాణ మావోయిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దామోదర్ కావచ్చు, అదేవిధంగా మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ మాడ్వి హిడ్మా, అతని దళం PLGA బెటాలియన్ నెంబర్ 1 ఆ బృందం సభ్యులంతా కూడా ప్రధానంగా నేషనల్ ఏరియా పార్క్ లోనే తలదాచుకున్నట్లు భద్రతా బలగాలకు తొలుత నుంచి సమాచారం ఉంది. సో హిడ్మా టార్గెట్ గానే ఈ ఆపరేషన్ లాంచ్ చేసినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే నంబాల తర్వాత ఆ స్థాయిలో ఉన్నటువంటి చాలా కీలకమైనటువంటి నేత, విధ్వంసకరమైనటువంటి ఘటనల్లో పాలు పంచుకున్నటువంటి నేత, ఆపరేషన్ అంబుష్ పేట వందల సంఖ్యలో భద్రతా బలగాలను పొట్టున పెట్టుకున్నటువంటి మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ మాడ్వి హిడ్మా టార్గెట్ గానే ప్రస్తుతం భద్రతా బలగాలు ముందుకు వెళ్తున్నాయి. అందులో భాగంగానే ఆపరేషన్ నేషనల్ ఏరియా పార్క్ ను కూడా లాంచ్ చేసినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో అటు ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి కీలకమైనటువంటి నేత, కేంద్ర కమిటీ సభ్యుడు అయితే మృతి చెందినట్లు మనకు ప్రస్తుతం ప్రాథమికంగా సమాచారం అవుతుంది. అయితే ఇంకా ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఇంకా శోధన కొనసాగుతుంది. సర్చింగ్, కూంబింగ్ ఆపరేషన్స్ కూడా భద్రతా బలగాలు నిర్వహిస్తున్నాయి. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే చాలా పెద్ద మొత్తంలో ఒక కేంద్ర కమిటీ సభ్యుడు ఉన్నప్పుడు ఆయన చుట్టూ రక్షణ వలయంలో కూడా చాలా అధిక సంఖ్యలో అటు మావోయిస్టులు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం అయితే ఉందనేది మనకున్నటువంటి సమాచారం. ప్రస్తుతం ఇంకా సర్చింగ్, కూంబింగ్ ఆపరేషన్ జరుగుతున్నట్లు ఈ ఎన్కౌంటర్ కు సంబంధించి ప్రధానంగా మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ మాడ్వి హిడ్మేతో పాటు తెలంగాణ మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్, అందులోనూ బండి ప్రకాష్ వంటి దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు కావచ్చు, అటు కీలకమైనటువంటి మరికొంతమంది నేతలు కూడా ఉన్నట్లు ఆ లక్ష్యంగానే ప్రస్తుతం ఈ ఆపరేషన్ లాంచ్ చేసినట్టు తెలుస్తుంది. ఈ ఆపరేషన్ లో ఏపీకి చెందినటువంటి తెంటు లక్ష్మీ నరసింహాచలం అయితే మృతి చెందడం జరిగిందని మనకున్నటువంటి ప్రాథమిక సమాచారం. రాధాకృష్ణ, తెంటు లక్ష్మీ నరసింహాచలం అలియాస్ సుధాకర్ పైన సుమారుగా తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, యావత్ మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో కావచ్చు ఎన్ని కేసులు నమోదయ్యాయి? ప్రముఖంగా ఏ కేసులు అంటే జవాన్లు కావచ్చు, పలువురు కీలక నేతల హత్యల విషయంలో కావచ్చు, ఈయనపైన ఎన్ని కేసులు నమోదయ్యి ఉన్నాయి? ఎటువంటి కేసుల్లో ఈయన కీ రోల్ పోషించారని మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉంది? అధ్యక్షుడు తెంటు లక్ష్మీ నరసింహాచారం మొదటి నుంచి కూడా మావోయిస్టు పార్టీ భావజాలానికి చాలా పెద్ద ఎత్తున ఆకర్షితులయ్యారు. గతంలో సీనియర్ మావోయిస్టు పార్టీలో సీనియర్ వ్యక్తిగా ఉన్నటువంటి అక్కిరాజు హరగోపాల్ కు అతను చాలా దగ్గరమైనటువంటి సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు మనకు సమాచారం అయితే అందుతుంది. విజయవాడలో వీరిద్దరికి మధ్య కొంత పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కారణంగానే మావోయిస్టు పార్టీలోకి తెంటు లక్ష్మీ నరసింహాచలం అలియాస్ గౌతమ్ అలియాస్ సుధాకర్ మావోయిస్టు పార్టీ భావజాలానికి ఆకర్షితులై పార్టీలో చేరినట్టు తెలుస్తుంది. అతని స్వస్థలం ప్రగడవరం గ్రామం, చింతలపూడి మండలం, ఏలూరు జిల్లాగా మనకున్నటువంటి ప్రాథమిక సమాచారం అయితే ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి కూడా ఏపీ పోలీసు నుంచి ఎటువంటి ధృవీకరణ లేదు. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ పోలీసు కూడా ఏపీ పోలీసులను కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మొత్తంగా తెంటు లక్ష్మీ నరసింహాచలం
పై దాదాపు ₹1 కోటి మేర రివార్డ్ అయితే ప్రకటించింది. అనేక విధ్వంసక ఘటనలో అతని పాత్ర ఉందనేది ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం. అయితే గతంలో అటు ఏపీ ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో చర్చలు జరిపినటువంటి సమయంలో ఆర్కేతో పాటు కూడా తెంటూ లక్ష్మీ నరసింహాచలం కూడా చాలా కీలకమైనటువంటి క్రియాశీల పాత్ర పోషించినట్లు ప్రస్తుతం నిఘా వర్గాలు అయితే అభిప్రాయపడుతున్నాయి. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం నంబాల కేశవరావు తర్వాత మళ్ళీ ఏపీకి చెందినటువంటి వ్యక్తి తెంటూ లక్ష్మీ నరసింహాచలం కూడా. సో ఇద్దరు కీలకమైనటువంటి నేతలు, ఒకరు జాతీయ కార్యదర్శి, మరొకరు ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యులు. ఇద్దరు కూడా ఏపీకి చెందినటువంటి వ్యక్తులే కావడం కూడా మనం పరిశీలించాల్సి ఉంటుంది. ప్రస్తుతం సెంట్రల్ కమిటీ, మావోయిస్టు పార్టీకి సంబంధించిన సెంట్రల్ కమిటీలో దాదాపు 16 మంది వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలు ఉన్నారు. అయితే అందులో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రాతినిధ్యం కోల్పోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే నంబాల తర్వాత తెంటూ లక్ష్మీ నరసింహాచలం తర్వాత ఏపీ నుంచి కేంద్ర కమిటీలో ఉన్నటువంటి నేతలు ఎవరు కూడా ప్రస్తుతం యాక్టివ్ గా లేరు. గతంలోనే చాలా మంది అనారోగ్యం కారణం చేత కావచ్చు, ఎన్కౌంటర్లు కావచ్చు, మృత్యువత పడ్డారు. చలపతి లాంటి వ్యక్తి కావచ్చు, ఆ తర్వాత నంబాల కేశవరావు, ప్రస్తుతం తెంటూ లక్ష్మీ నరసింహాచలం. సో ఏపీకి కేంద్ర కమిటీలో ప్రాతినిధ్యం కోల్పోయిందని చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం సిపిఐ మావోయిస్టు పార్టీ అగ్రనేతల లక్ష్యంగా ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ విస్తృతంగా కొనసాగుతుంది. దండకారణ్యం వ్యాప్తంగా ఉన్నటువంటి సేఫ్ జోన్లు, ఆయుధ నిల్వలు మావోయిస్టు పార్టీ అగ్రనేతల లక్ష్యంగా భద్రతా బలగాలు మరింత దండకరణలకు మరింతగా చుచ్చుకెత్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రాధాకృష్ణ, ఉదయ్, మరొక విషయం, యాక్చువల్గా వాస్తవానికి ఆపరేషన్ కర్రిగొట్ట ఏదైతే మావోయిస్ట్ అగ్రనేత PLGA బెటాలియన్ 1కి లీడ్గా ఉన్నారు, ఎవరైతే మాడ్వి హిడ్మా, అతనితో పాటు ఈ దామోదర్, మరోవైపు సుజాత, ఈ ఇద్దరు పేర్లు కూడా గత కొంతకాలంగా వినిపించలేనటువంటి సందర్భం. అంటే హిడ్మాన్ పట్టుకుంటే వారిద్దరిని కూడా పట్టుకున్నట్టేనా పరోక్షంగా? మొదటి నుంచి కూడా తెలంగాణ మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా అండర్ గ్రౌండ్ లో వెళ్ళిపోయింది. ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి తెలంగాణ నుంచి మనకు నిఘా వర్గాలు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఇంకా 85 మంది తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి నార్త్ తెలంగాణ జోనల్ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు చాలా యాక్టివ్ గా అండర్ గ్రౌండ్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఛత్తీస్గఢ్ లో వారికి పూర్తి స్థాయిలో తెలుస్తుంది. ప్రధానంగా PLGA బెటాలియన్ 1 కమాండర్ మాడ్వి హిడ్మా, ఆ బృందంతో పాటే తెలంగాణ మావోయిస్టు పార్టీ సభ్యులు అయినటువంటి కార్యదర్శి అయినటువంటి కావచ్చు, సుజాత కావచ్చు, ఇతరత్ర తెలంగాణకు సంబంధించినటువంటి మావోయిస్టు నేతలంతా కూడా ఆదరణతో పాటే ప్రస్తుతం దండకరణలో సంచరిస్తున్నారు, స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు, ఆయుధ నిల్వల్లో భాగస్వామ్యం అవుతున్నారు, శిక్షణ పొందుతున్నారు అనేది మనకున్నటువంటి నిగూఢ సమాచారం. ప్రస్తుతం మాడ్వి హిడ్మాతో పాటు తెలంగాణ మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు, కేంద్ర కమిటీ సభ్యులు కావచ్చు, ఇతరత్ర అంతా కూడా మాడ్వి హిడ్మాతోటే ప్రస్తుతం దండకారణ్యం వ్యాప్తంగా సంచరిస్తున్నారు. సో ఖచ్చితంగా మాడ్వి హిడ్మా ఎక్కడుంటే అక్కడే తెలంగాణ మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు, కమిటీ సభ్యులు కూడా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ టార్గెట్ గానే భద్రతా బలగాలు కూడా మాడ్వి హిడ్మాను టార్గెట్ చేశాయి. ఎందుకంటే గతంలో మునిపెన్నడూ లేని విధంగా సెంట్రల్ కమిటీ సభ్యులు కావచ్చు, గతంలో ఎన్నడూ ఎవరు విధ్వంస రచనలను పాల్పడినప్పటికీ మాడ్వి హిడ్మా స్థాయిలో ఏ ఆపరేషన్స్ కూడా విజయవంతం కాకలేకపోయాయి. కానీ కేవలం మాడ్వి హిడ్మా ఆపరేషన్ అంబుష్ చాలా పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలు పొట్టన పెట్టుకున్నారని చెప్పుకోవాలి. సో భద్రతా బలగాలు కూడా ప్రతీకార వాంఛతో తొలుత నుంచి రగిలిపోతున్నాయి. తాడిచెర్ల ఘటన కావచ్చు, ఇతరత్ర చింతల్నార్ ఘటన కావచ్చు, ఇవన్నీ కూడా మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ మాడ్వి హిడ్మా రచించినటువంటి పథకాలే అనేది మొదటి నుంచి భద్రతా బలగాలు భావిస్తూ ఉన్నాయి. సో మాడ్వి హిడ్మాను మట్టివేయడం కూడా భద్రతా బలగాలకు సవాల్గానే మారుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆపరేషన్ కర్రిగుట్ట లాంచ్ చేసిందే మాడ్వి హిడ్మా కోసం. సో అక్కడ కూడా మాడ్వి హిడ్మా అక్కడి నుంచి తప్పించుకున్నాడు. తన బృందం PLGA బెటాలియన్ 1 కు సంబంధించినటువంటి కొంతమంది సభ్యులను మాత్రం మాడ్వి హిడ్మా కోల్పోయినప్పటికీ మిగిలినటువంటి ప్లాటూన్, మిలిషియా కమిటీ మెంబర్లు అందరినీ కూడా తన వెంట పెట్టుకుని దండకరణలోని మరిన్ని సేఫ్ జోన్ నిర్మించడంలో హిడ్మా కీలక పాత్ర పోషిస్తున్నాడు. రాధాకృష్ణ. ఓకే ఉదయ్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మొత్తానికి ఇది చూసుకుంటే ఆపరేషన్ కర్రిగొట్ట పేరుతో దాదాపు 4 రోజుల పాటు సెర్చ్ ఆపరేషన్ కొనసాగినటువంటి సందర్భం మనమంతా చూసాం. దాదాపు 30 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. అయితే అగ్రనేతలు మాత్రం ఆచూకీ చెక్కలేదు, ఒక్క నంబాల కేశవరావు మరణం తప్ప. దీంతో కీలక నేతలంతా నేషనల్ పార్క్ అడవుల్లోకి వెళ్ళి ఉంటారని అంచనా వేస్తున్న కేంద్ర బలగాలు ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో కూంబింగ్కి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. మరొక వైపు నంబాల ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీలో ఇది అత్యంత కీలకమైన పదవుల్లో ఒకటి. అత్యంత కఠినమైన శిక్షణ పూర్తి చేసిన అతి ప్రమాదకర యూనిట్ PLGA బెటాలియన్ 1 యూనిట్గా మావోయిస్టులు చెబుతుంటారు. ఈ బెటాలియన్కు కమాండర్గా హిడ్మా ఎన్నో దాడులకు నాయకత్వం వహించి మావోయిస్టు పార్టీ విశ్వాసం చూరగొన్న లీడర్గా నిలిచాడు. ఆ తర్వాత హిడ్మా తన పోరాట పటిమతో పార్టీని ఆకట్టుకోవడంతో ఆయన్ను కేంద్ర కమిటీలోకి సభ్యుడిగా మావోయిస్టు పార్టీ తీసుకుంది. ఆ కమిటీలో అతి చిన్న వయస్కుడిగా
హిడ్మా గుర్తింపు కూడా పొందాడు. హిడ్మా కేంద్ర కమిటీ నుంచి తొలగించినప్పటికీ అతను ఇప్పటికీ PLGA బెటాలియన్ 1కి కమాండర్గా కొనసాగుతున్నాడు. ఇది మావోయిస్టు దళంలో అత్యంత కీలకమైన స్థానం. ఈ మార్పులు మావోయిస్టుల కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి. హిడ్మా తన పదవిని కోల్పోయినా అతని గెరిల్లా నైపుణ్యాలు, అతని యుద్ధ వ్యూహరచన స్వభావం భద్రతా బలగాలకు ఇప్పటికీ ఒక పెద్ద సవాలుగా ఉందనడంలో సందేహమే లేదు. మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ నేత హిడ్మా టార్గెట్గా చాలా కాలంగా బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దులను జల్లెడబడుతున్నారు. కర్రిగుట్టల్లో మావోయిస్టులు తలదాచుకున్నారని, అందులో హిడ్మా కూడా ఉన్నాడని ప్రచారం జరగడంతో వేలాది మంది పోలీసులు, పారామిలిటరీ బలగాలు కర్రిగుట్టలను చుట్టుముట్టాయి. అంతకుముందే హిడ్మా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లడంతో పోలీసులు నిరాశ చెందారు. దీంతో పార్టీకి సంబంధించిన పెద్ద నేతల ఆచూకీ కోసం భారీ కసరత్తు చేశారు. ఈ ప్రయత్నాల్లో భాగంగానే పోలీసులకు నంబాల సమాచారం తెలిసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తన గురువు చలపతి మరణం, మరొకవైపు మావోయిస్టు చీఫ్ నంబాల కేశవరావు ఎన్కౌంటర్కు ప్రతిగా హిడ్మా ఎలాంటి వ్యూహరచన చేస్తాడన్న చర్చ అయితే మరోవైపు జోరుగా సాగుతోంది. మరొకవైపు మావోయిస్టుల కోసం దేశవ్యాప్తంగా జల్లెడ పడుతున్న భద్రతా బలగాల చేతికి చిక్కుతాడా అన్న ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే ఇప్పటివరకు హిడ్మా ఆచూకీ మాత్రం తెలియని పరిస్థితి నెలకొంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.